హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, వల్లభనేని వంశీ విషయంలో మనం చూస్తున్నాం. అతని హెల్త్ పూర్తిగా కూడా క్షీణించిపోతుంది, రోజు రోజుకు అంటున్నారు. అతనికి ఫిట్స్ వస్తుంది, ఆ నిద్రలో కూడా శ్వాస ఆడడం లేదు, స్లిప్ టెస్ట్ కూడా చేయాలని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటికైతే విజయవాడ, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వాళ్ళు మేము చేయలేము అని వేరే ఆసుపత్రికి తరలించేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో? మరి ఎందుకు గవర్నమెంట్ కూడా ఇతని విషయంలో పట్టుకొని చేరింది అంటే వదిలేయాలని కూడా అనుకోవడం లేదు? ఇదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, చంపేయడానికి కుట్ర పన్నుతున్నారు, అందుకే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్ వల్ల? అంటే మామూలుగానే ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ ప్రయారిటీలో టాప్ 10 ప్రయారిటీలో ఒకటేందంటే రివెంజ్ పాలిటిక్స్. అంటే గత ప్రభుత్వం తమని వేధించింది కాబట్టి తాము దాన్ని వడ్డీతో సహా రెట్టింపుగా చెల్లించాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతకుముందు 5 ఏళ్ళు వైసీపీ తెలుగుదేశం వాళ్ళని, జనసేన వాళ్ళని వేధించారు, రకరకాల కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. దాన్ని చంద్రబాబు తనకు వ్యవస్థల మీద ఉన్న పట్టు వల్ల సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆల్రెడీ లోకేష్ ముందు నుంచి కూడా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తూనే ఉన్నారు, మేము కడ్రాయిలతో పరిగెత్తిస్తాము అది ఇదని చాలా మందిని చెప్పారు. కాబట్టి అందరినీ కడ్రాయిలతో పరిగెత్తించాల. కొంతమంది వైసీపీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో ప్లాన్ చేసుకొని ఇచ్చేసి కేసుల నుంచి పక్కకి వెళ్ళి సైలెంట్గా ఉంటున్నారు. అలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇంకొంతమంది ఏమో వేరే బీజేపీలోకి చేరిపోవడమో, లేకపోతే తెలుగుదేశంలో చేరిపోవడమో, జనసేనలోకి చేరిపోవడమో కొంతమంది చేశారు. వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బందిల్లా ఏంటంటే ఎక్కడ పోలేని వాళ్ళు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తీసుకోరు. కొంతమంది మీద అంత కోపం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయరు, లేదా వాళ్ళు పార్టీలో చేరతామన్నా ఒప్పుకోరు వీళ్ళు. అలాంటి హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు మాత్రం ఫేస్ ద మ్యూజిక్ అంటారు. అంటే దీన్ని మ్యూజిక్ని ఫేస్ చేయాల్సింది. అలాంటి వాళ్ళల్లో 1 and 2 ఎవరు ఉంటారు అందరికి తెలిసిందే. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉంటారు. సో వల్లభనేని వంశీ చిక్కాడు. వల్లభనేని వంశీని అంత ఈజీగా వదిలిపెట్టరు. ఆయనకి ఆల్రెడీ 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక ఇంకా ఒక కేసు పెట్టారు, అది ఇళ్ల పట్టాల పంపిణీల అక్రమాలని. ఒకవేళ దీంట్లో బెయిల్ వస్తే కూడా ఇంకోటి పెడతారు. కేసులకి ఏముంది, పెద్ద విషయం కాదు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కుదవ అన్నట్టు ఇవాళ ప్రభుత్వాలు దలుచుకుంటే, పోలీసులు దలుచుకుంటే కేసులది ఏముంది, ఏదో ఒకటి కేసు పెట్టగలరు. అలాగా ఆయనకి బెయిల్ రాకుండా చూసుకొని ఆయన్ని వేధించాలని డిసైడ్ అయ్యారు. వేధించడం అంటే ఏంటి అర్థం? మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఉన్న అందరికి కూడా పార్టీ దాటిన వాళ్ళకి ఏదో ఒక హెల్త్ కండిషన్ అయితే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉంటుంది. దాన్ని బయట మనం ఏం చేస్తుంటాం, మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. మనకేదో చిన్న ప్రాబ్లం వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ తీసుకుంటాం, దానికి తగిన లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం. ఫుడ్ కానీ, డైట్ కానీ, రెస్ట్ కానీ, అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం దాన్ని ఆ హెల్త్ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ జైలుకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ మానసికంగాను శారీరకంగాను జైల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ బయట ఉండే లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయలు. రెండోది మెడికేషన్ అనేది నీకు రెగ్యులర్గా అందదు. ఇప్పుడు నాకు సడన్గా ఏమైనా అనిపిస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను, ఎక్స్రేలు తీసుకుంటాను, అన్ని టెస్టులు చేసుకుంటాను, ఈవెన్ ఇమేజ్ టెస్టులు కావాలంటే ఎంఆర్ఐలు, ఇవన్నీ స్కాన్లు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, నీకు డాక్టర్లు వస్తారు, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటారు. వీళ్ళు ఏం చెప్పమంటే, ఎలా బిహేవ్ చేయమంటే డాక్టర్లు అలాగే బిహేవ్ చేస్తారు. సో రెండోది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నీచంగా ఉంటాయో వాటికి పోయే వాళ్ళకి తెలుస్తుంది. మామూలుగా ఆ మధ్య మా కుర్రాడు ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు, గవర్నమెంట్ హాస్పిటల్లో. దూది కూడా లేదని చెప్పేవాడు, కాటన్ కూడా దొరకదు అక్కడ. అంత ఘోరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి అక్కడేం వైద్యం జరుగుతుంది, వీళ్ళకి స్పెషలైజ్డ్ వైద్యం కావాలి. సో ఇతనికి ఆల్రెడీ ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఇతనికి సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, తర్వాత ఆస్తమా ఉంది, తర్వాత న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని అతను ఉన్నప్పుడు హైదరాబాద్లో మంచి హాస్పిటల్లో వచ్చి చూసుకొని రెగ్యులర్గా వెళ్తుండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ ఏమీ లేదు. దానికి తగిన లైఫ్ ఫుడ్ కానీ, డైట్ కంట్రోల్ కానీ, వాటర్ కానీ ఇవేవి లేవు. దానివల్ల అగ్రివేట్ అవుతాయి, ఉన్నవి అగ్రివేట్ అవుతాయి. రెండోది, ఎప్పుడైనా ఫిజికల్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మానసికంగా నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ బాడీ కూడా అంత బెటర్గా ఉంటుంది.
ఇక్కడ ఏమవుతుంది, మానసికంగా కూడా ఇతన్ని బలహీనం చేయడం అనేది జైల్లో కనబడుతుంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే జైలుకు పోయినాక ఆరోగ్యం ఇంకా ఘోరంగా బయటకు వస్తుంది. చాలా మంది అంటుంటారు వీళ్ళు అరెస్ట్ అవగానే వీళ్ళకి ఎక్కడ లేని అనారోగ్య సమస్యలు వస్తాయి. కరెక్ట్, అది జైలుకి వెళ్తే కానీ అది తెలియదు, బయట ఉండేవాడికి ఈ విషయాలు తెలియదు. జైలుకి వెళ్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి, ఇక్కడ కూడా ఉంటాయి, అది మనం మేనేజ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఏమైంది, తనకి పోయినప్పటి నుంచి ఏదో ఒక సమస్య. ఇందాక చెప్పినట్టు చంద్రబాబుకి జగన్కి తేడా నేను అనేసార్లు చెప్తుంటే, చంద్రబాబు ఇదే పరిస్థితిలో ఉంటే ఇతన్ని కోర్టుల ద్వారా ఈ పాటి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించగలిగి ఉండేవాడు చంద్రబాబు. జగన్కి అది చేత కావట్లేదు, పెట్టించలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉంటాయంటే అసలు ఎవడు పట్టించుకోడాడా. ఇంకా వీళ్ళు ముందే చెప్పేశారు అనుకో, వీడిని కొంత చూసుకుంటారు మీ స్టైల్ అంటే చూసుకుంటారు, వాళ్ళు ఏం చేయరు. మా దగ్గర లేవంటారు, ఏం చేస్తాం అక్కడ, నెక్స్ట్ తీసుకురండి అంటారు. పోలీసులు ఏమో హెల్త్ కండిషన్లు బాగున్నా బాగలేకపోయినా ఇతన్ని కోర్టు, పోలీస్ స్టేషను, జైలు ఈ 3 ప్లేసులకు తిప్పుతున్నారు. ఇది తిప్పడం వల్ల కూడా అతనికి ఇంకా అగ్రవేట్ అవుతుంది. రెస్ట్ కావాలి, బయట దుమ్ముకి ఎక్స్పోజ్ కాకూడదు, ఇట్లాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇతనికి అవేమి ప్రొవైడ్ చేయట్లేదు. సో కాబట్టి ఏమవుతుందంటే పెరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే అతనికి హెల్త్ బులెటిన్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. అంతకుముందు ఏం జరిగిందంటే ఇతన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇతను ఉండేది విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో తీసుకెళ్లారు. తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు, స్పెషలిస్టులు లేరు. దాంతో వాళ్ళు ఇక్కడ మా వల్ల కాదన్నారు. దాంతో గుంటూరు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఏం పెద్దగా లేదు, కానీ న్యూరాలజీ, తర్వాత జనరల్ ఫిజిషియన్, తర్వాత పల్మనాలజిస్ట్, ఈ 3 అతన్ని టెస్ట్ చేశారు. కొన్ని టెస్టులు చేయాలి. యాక్చువల్గా వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఇతనికి ఫిట్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు హెల్త్ బులెటిన్లో చెప్పారు. ఫిట్స్ వస్తున్నప్పుడు ఎవరు లేని కండిషన్, ఒంటరిగా అతను ఉంటే జైల్లో ఫిట్స్ వచ్చినప్పుడు ఏ అర్ధరాత్రి ఫిట్స్ వస్తే వెరీ డేంజరస్. రెండోది స్లీప్లో ఊపిరి ఆగిపోతుంది. మామూలుగా ఏంటంటే కంఫర్టబుల్ పొజిషన్ లేకపోతే ఒక్కోసారి పేషెంట్లకి ఊపిరి అనేది కష్టం అవుతుంది. ఒక రకమైన పొజిషన్లో పడుకున్నప్పుడు ఊపిరి కష్టం అవుతుంది. అదే పక్కన ఎవరన్నా ఉండి వాళ్ళని చూసుకునేటప్పుడు ఆ ఊపిరి కష్టంగా ఉందని అతన్ని పక్కకు తిరిగి పడుకోమండం. ఎందుకంటే ఒకసారి ఎల్లకెల్ల పడుకున్నప్పుడు ఊపిరి కష్టం అవ్వచ్చు. సో ఇవన్నీ కేర్ తీసుకున్న వాళ్ళు ఉంటే జరుగుతుంది. జైల్లో అవేమి ఉండవు కాబట్టి ఊపిరి ఈయనకి నిద్రలో ఆగిపోతుంది అనేది అది డేంజరస్ విషయం. ఊపిరి ఆగిపోయినప్పుడు ఇమీడియట్గా వైద్యం అందకపోతే అతను చనిపోతాడు. సో దీని మీద వైసీపీ వాళ్ళు కొంత గొడవ చేస్తున్నారు. పేరు లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉండట్లేదు. కోర్టులో పెద్ద ఎత్తున దీని మీద సుప్రీంకోర్టు అడ్వకేట్లను దించి హైకోర్టులో ఆర్గ్యుమెంట్లు చేసి పిటిషన్లు వేసి గట్టిగా ఫైట్ చేస్తున్నట్టు కూడా మనకేమి ఇప్పటివరకు కనబడట్లేదు. ఏమన్నా ఉంటే మీడియాలో బాధపడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఇతని వాళ్ళ భార్య ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది, అదే జరుగుతుంది. ఎందుకంటే నేను అనేకసార్లు చెప్పాను, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఇతనికి శిక్ష పడడం అనేది వేరే విషయం. శిక్ష పడకముందే ఇతనికి శిక్ష పడిపోతుంది ప్రాసెస్లోనే. మనం నిన్న కూడా చూసాం, తెనాల్లో దళితుల్ని ఒక కానిస్టేబుల్ సిఏ ఎలా కొట్టారో చూసాము ఆ వీడియో. సో ఎంత పూర్ అయితే అన్ని కష్టాలు లీగల్ సిస్టమ్ అనేది ఇస్తుంది. పూర్ కాకుండా కొంత అగ్రకులం డబ్బు ఉండాలి. ఒట్టి కులమే ఉంటే కూడా సరిపోదు, డబ్బు అనేది ప్రధానం ఈ లీగల్ సిస్టంలో. పరిచయాలు, డబ్బు. ఒక్కొక్కసారి డబ్బున్నా కూడా అధికారం నీకు యాంటీగా ఉన్న చేతుల్లో ఉంటే నీ డబ్బు కూడా పనిచేయదు. ఇప్పుడు ఈ వంశీకి డబ్బు ఉండొచ్చు, కానీ అధికారం లేదు కదా. కాబట్టి ఒక్క ఆస్పెక్ట్ మనం నొక్కి చెప్పలేము, జనరలైజ్ చేయలేము. ఈ న్యాయ వ్యవస్థలో అధికారము, డబ్బు, కులము ఈ 3 ప్రధానంగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఈయనకి అధికారం లేదు, డబ్బు ఉంది, కులం ఉంది ఈయనకి, కానీ పనిచేయట్లా. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. అధికారంలో ఉన్న